బాగున్నావా అక్క? బాగున్నావా? బావగారు బాగున్నారా? రండి, ఇలా రండి, ఇలా కూర్చోండి. అయ్యో పిచ్చిదండి, మీకు కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేదా? అక్క టీ తీసుకురమ్మంటావా? అమ్మ జ్యూస్, మజ్జిగ, నీకు జ్యూసే తీసుకొస్తా. చెల్లి నీకు కూల్ డ్రింక్ ఉందా? టీ పెట్టనా? అయ్యో నాకు మీరు వచ్చారని ఆనందంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. బావగారు మీరు జ్యూస్ తీసుకొస్తా ఆగండి. హలో లక్ష్మి, ఏం చేస్తున్నావే? ఇదిగో నీకు చెప్తున్నా విను. నువ్వు ఒక వారం రోజులు మా ఇంట్లో పనికి రాకు. ఎందుకా? మేము టూర్కి వెళ్తున్నాం. మేము వచ్చిన తర్వాత నీకు ఫోన్ చేస్తాం. అప్పటి వరకు నువ్వు పనికి రాకు, మా ఇంటి సైడ్ కనబడదు, సరేనా? అక్క టీ తీసుకుందాం. బాగా టీ తీసుకుందాం. అమ్మా టీ తీసుకో. మీ అందరికి ఈరోజు నా చేతిలో వంట వండి పెడతా, సరేనా? ఏమండి మీకు టీ తీసుకొస్తా. అయ్యో ఏందమ్మా, చూసుకోవాలి కదా, మేము ఉన్నాం కదా చేయడానికి. ఇప్పుడు చూడు, అయినా మమ్మల్ని పిలిస్తే అయిపోతుండే కదా అక్క వంట చేయడానికి. అయినా ఏంటే ఇది? అయినా మీరు వచ్చిన ఆనందంలో ఇది ఏం చేస్తుందో దీనికి అర్థం కావట్లేదు. వదిన చూసుకొని చేసుకోవచ్చు కదా. పదాక్క మనం చేద్దాం రాక. అమ్మ శృతి, నువ్వు కూరగాయలు కట్ చేయి, నేను అన్నం వండుతా. ఒక మొక్కకి చేయి తగింది కదా, త్వరగా చెయ్యి. త్వరగా చెయ్యి శృతి. చేస్తున్నాను. ఆకలి ఇస్తుండొచ్చు వాళ్ళకు కూడా. ఆనియన్ తీసుకోపు. శృతి, అమ్మ శృతి. అక్క అంటే నీకు చెప్పాలంటే నాకే బాధగా ఉంది. చెప్పక్క పర్లేదు. పని మనిషి రానన్నది ఈరోజు, ఇల్లు ఉడవలేదు ఇంకా, అందుకని నువ్వు ఉడ్చేస్తావా? సరే అక్క. సరే అవి అక్కడి నుంచి ఇది కట్ట. శృతి, ఇల్లు ఉడవడం అయిపోయిన తర్వాత మాప్ తీసుకుని ఇల్లు కూడా తుడవా కొంచెం. అట్లనే డైనింగ్ టేబుల్ని టవల్తో మొత్తం శుభ్రంగా తుడిచేసేయి, ఎందుకంటే మనం అన్నం తినేటప్పుడు కొంచెం దుమ్ము ఉండకూడదు కదా, సరేనా? సరే అక్క. తొందరగా తుడు.
అక్క, రాధిక అక్క, అమ్మా వేదా చెప్పరా. వంట అయిపోయింది అక్క. అయిపోవచ్చిందమ్మా. అంటే షింక్లో గిన్నెలు అలాగే ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం తోముతావా అక్క? అయ్యో తోమేస్తారా, అంతగానం చెప్పాలా నాకు? అక్క ఏం లేదక్క, నేనే తోముకునేదాన్ని. నా చెయ్యి కట్ అయింది కదా, అందుకని నీకు చెప్తున్నాక ఏం అనుకోకు. సరే సరే పర్లేదు, నేను తోమేస్తా, నేను మూసో. సారీ రాధిక. అయ్యో సారీ ఎందుకండి? ఇదంతా నా వల్లే కదే నీకు ఇన్ని కష్టాలు. పోనీలేండి, మీరేమైనా కావాలని చేశారా? మనకు అలా రాసిపెట్టి ఉంది, ఏం చేద్దాం. సరే నేను బయటికి వెళ్ళి ఏదన్నా పని చూసుకొని వస్తా, ఓకేనా? ఏమండి, నాకు కూడా ఏదైనా పని ఉంటే చూడండి. ఆ, సరేనే. హలో జ్యోతి, వేదా, ఏం చేస్తున్నావే? నీకు 100 years ఇప్పుడే అనుకున్నా, చూపట్టు. అబ్బో, ఎందుకే? ఏం లేదే, మా ఆయన క్యాంప్ వెళ్ళారు, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా, ఫోన్ బోర్ అవుతుంది. నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, ఇంట్లో నువ్వు పెట్టేశావు. ఓ అవునా? అవునే, నాకు ఒక్కదానికే కదా, వంట చేసుకో బుద్ధి కావటం లేదు. మనం బయటకు వెళ్ళి తినేసి వద్దామా? అబ్బా బయటికా? అబ్బా జ్యోతి, నేను ఇప్పుడు బయటికి రాలేనే. ఒక పని చేద్దాం, నువ్వే మా ఇంటికి రా, నీకు మంచి ఫుడ్ ప్రిపేర్ చేయిస్తా, ఓకేనా? అలా అంటావా? అయితే ఓకే, వస్తున్నాం మరి. సరే, ఫాస్ట్గా వచ్చేసేయ్. బాయ్. బాయ్. హాయ్ అరవింద్. హాయ్ జ్యోతి. హాయ్ వేదా. హాయ్, దా కూర్చోవే. ఏంటి ఈ సంతంతం మళ్ళీ దిగారు మీ ఇంట్లో? అవునే, అందుకే నిన్ను రమ్మన్నా, వాళ్ళతో ఒక ఆట ఆడుకుందాం. ఎట్లాగో నీకు బోరు కొడుతుందన్నావు కదా. ఓ అవునా? అవునే, పద వంట అయిందే లేదో చూసి ఒక ఆట ఆడుకుందాం. శృతి, శృతి, అక్క. వంట అయిందా? అయిందక్క. అయిపోతే తొందర తీసుకురావే, ఆకలి అవుతుంది. సరే అక్క. ఏమండి, భోంచేయరా? లేచి హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు భోంచేద్దాం. ఓకే అన్నయ్య, పదండి వెళ్ళి భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి. అలాంటివి కుదరదు అన్నయ్య, పదండి వెళ్ళి భోంచేద్దాం. రండి అన్నయ్య, పర్లేదు రండి, కూర్చో. ఏం
అయినా మీకు రోజు టేబుల్ మీద తినే అలవాటు ఉందా ఏంటి? వెళ్ళి కింద కూర్చోండి. ఏంటన్నా ఏం ఆలోచిస్తున్నారు? కూర్చోండి అన్నా, కూర్చోండి. అమ్మా నువ్వు కూడా వెళ్ళి తిను వాళ్ళతో. నాకు ఇప్పుడు ఏం వద్దమ్మా, నువ్వు చెల్లె తింటారు కదా, నేను అప్పుడు తింటానులే. సరేలే. సూపర్ ఉంది. అవునా, థ్యాంక్ యూ నే. నీ వంట ఏంటి? మా ఇంటికి పోయి పంపించవే, నువ్వు ఇచ్చే శాలరీ కన్నా డబుల్ శాలరీ ఇస్తాను. అయ్యో జ్యోతి, ఈ వంటలన్నీ చేసింది పని మనిషి కాదు, ఆవిడ మా. కాస్త మీరు ఆగుతారా? సరేనే మరి, నేను వెళ్తున్నా. నేను చెప్పింది మాత్రం మర్చిపో మాకు. ఏంటే? అదేనే, నీ పని అవ్వండి, మా ఇంటికి పంపించు. ఓ అదా. అయ్యో జ్యోతి, నువ్వు అడిగితే నేను పంపించినా తప్పకుండా నేను పంపిస్తానే. సరేనా? నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఓకే. సరే మరి, బాయ్ బాయ్. ఏంటమ్మా వేద, ఆమెదో తెలియకంటుంటే నువ్వు చెప్పాలి కదా. ఏంటమ్మా చెప్పేది? అదే అమ్మా, అక్కను పట్టుకొని వంట మనిషి అంటుంది కదా. అంటే ఏమైంది ఇప్పుడు? మీ కొమ్ములేమన్నా విరిగిపోయాయా? అయినా ఉన్నదే కదా అన్నది. వేదా, ప్లీజ్ అండి, మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. అయినా జ్యోతన్న మాటలకి మీకు అంత రోషాలు వస్తున్నాయి. ఆమె ఉన్న మాటే కదా అన్నది. మీకున్న దరిద్రానికి ఇప్పుడు ఎక్కడైనా అదే పని చేసుకుని బ్రతకాలి మీరు. ఆమె చదువుకున్న చదువుకి ఆమెకి ఏమైనా సాఫ్ట్వేర్ జాబ్లు వస్తాయా? బాగా మాట్లాడేవి. అది మీకోసం దాని చదువును మానేసుకొని పనికెళ్ళింది. దాని కష్టంతో బతికి మీరు ఈరోజు ఇన్ని మాటలు అంటున్నారు. దాన్ని కూడా మీలాగా చదివించుంటే ఈరోజు మీతో ఇలా మాటలు పడాల్సి వచ్చేది కాదే నా కూతురు. నన్ను క్షమించురాక. నేను చేసిన తప్పు వల్ల నీకు ఎంతలా అవమానం కలుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఏమండి, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. పాపం పుణ్యం అన్నీ చూస్తూనే ఉంటాడు. ఎవరు చేసే పనులను బట్టి ఎవరి కర్మ వాళ్ళకి అప్పగిస్తాడు. కర్మ ఎప్పుడూ వదలదండి. అది ఏ జన్మలోనే కాదు, ఈ జన్మలోనే. అవును బావా, అక్క చెప్పింది నిజమే కదా.